ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో మీకు అందరూ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. లూకాసు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాము. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుతుండని చెప్పగా. ప్రేమటులారా, ఈ సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ భూమి మీద యేసు ప్రభు వారు జీవించినట్టే దినాలలో మరి 33.5 సంవత్సరం యేసు ప్రభు వారు జీవించినప్పుడు రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, అనేక అద్భుతాలు, కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపించాడు. ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు వారు భూమి మీద చేశాడు, ఈరోజు కూడా చేస్తున్నాడు. అయితే ప్రేమంటోలారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆయన మరి 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 12 మంది శిష్యులను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రేమంటోలారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మరి ఆ 70 మందిని ప్రభువారు ఏం చేశారంటే, ఆయన గ్రామంలోనికి మరి అనేక ప్రాంతాలకు పంపిస్తూ, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, దెయ్యాలను కొట్టండి, అద్భుతాలు చేస్తారు మీరు నా నామమున అని చెప్పేసి యేసు ప్రభువారు ఆ 70 మంది శిష్యుల్ని ఆశీర్వదించి పంపించినప్పుడు వారు వెళ్ళి యేసు చెప్పినట్టుగానే ఆ గ్రామానికి వెళ్ళి రోగులను స్వస్థపరిచి దెయ్యాలను నిలగొట్టి యేసయ్య నామంలో ఎంతో అద్భుతాలు చేస్తారు. ఆ తర్వాత వారు తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు ఎలా వస్తున్నారంటే సంతోషంతో వస్తున్నారు. ఎలా వస్తున్నారో సంతోషంతో వస్తున్నారు. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా, నీ నామమున దెయ్యములలో వెళ్ళగొట్టాము, దెయ్యములు కూడా వెళ్ళిపోతున్నాయి, లోబడుతున్నాయని చెప్పారు. చాలా సంతోషంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఆ శిష్యులు. వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నారు. అయితే యేసు ఏం చెప్తున్నాడంటే 20వ వచనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, ఆయనను దెయ్యములలో మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకంలో రాయబడివని సంతోషించని వారితో చెప్పాను. ప్రేమ వల్ల మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ దెయ్యాలు మీకు లోబడుతున్నాయి, రోగులు స్వస్థపరుస్తున్నారు అని సంతోషపడేట కంటే కూడా, అయితే మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని చెప్పి సంతోషపడని అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు వారు ఆ 70 మంది శిష్యులతో చెప్తున్నాడు. అవును ప్రేమంటోలారా, మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు కార్యములో హృదయాన్ని కదిలిస్తుంది, ఆనందింపజేస్తుంది, సంతోషపరుస్తాయి, ఏంటంటే నెమ్మది కలుగు చేస్తాయి. అయితే ప్రేమంటోలారా, ఒకసారి ఆలోచించాలా. అంతకంటే ముఖ్యంగా యేసు అంటున్నాడు వాళ్ళతో, మీ పేర్లు మీకు దెయ్యాలు లోబడుతున్నాయని, ఏమి అద్భుతాలు జరుగుతాయని, రోగులు స్వస్థపడుతున్నాయని చెప్పి సంతోషపడట కంటే కూడా మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయని చెప్పి సంతోషపడాలని అని చెప్పి యేసయ్య వాళ్ళతో చెప్తున్నాడు. అవును ప్రేమంటోలారా, వాక్యం వింటున్న నా ప్రేమంటి వరలరా, మీరు ఒకసారి ఆలోచించండి. మరి మీ పేర్లు దేవుని రాజ్యములో పరలోకం రాయబడి ఉన్నాయా? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ లోకంలో మన పేర్లు ఆధార్ కార్డులో, లేకుంటే ఓట్ల లిస్టులో, ఇంకా మరి అనేకమైన వాటి మీద మరి మన పేర్లు నమోదు చేసుకుంటూ ఉంటాం. అంతకంటే కూడా మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయంటే అది ఎంతో సంతోషం అని చెప్పి యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నాడు. మరి నీ పేరు ఎక్కడ రాయబడినది? ఒక్కసారి ఆలోచించుకో. నీ పేర్లు పరలోకంలో రాయబడితే నీకెంతో సంతోషము, ఆనందము అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దీన్ని బట్టి మనం సంతోషపడాలని చెప్పి, ఆనందపడాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో నాడు 70 మంది శిష్యులకు చెప్తున్నట్లుగా 70 మంది శిష్యుల్లో దెయ్యాలు నీ నామమున వెళ్ళిపోతున్నాయి ప్రభు అని చెప్పి సంతోషంతో చెప్తుంటే, దానికంటే కూడా మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని చెప్పి మీరు సంతోషపడాలని చెప్పి అక్కడ యేసు ప్రభు వారు వారితో స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో చెప్తున్న చూస్తున్నాం. మరి నీ పేర్లు సోదరి, ఈరోజు నీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నదా? ఒకవేళ లేకపోతే యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకో, నీ హృదయంలో విశ్వసించు, ప్రభువును రక్షకుడిగా అంగీకరించు, నీ పేరు పరలోకంలో రాయబడుతుందని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఈరోజు వింటున్న
ఈ వర్తమానాన్ని నువ్వు దేవుని యొక్క మాటలో విని సంతోషపడు, ఆనందపడు. ఎందుకంటే నీ పేరు పరలోకంలో రాయబడి ఉందని చెప్పి సంతోషపడు. దాన్ని బట్టి దేవుడిని మహిమపరచుదాం. దేవుడు వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. మరి యొక్క సమయంలో తండ్రి, మా పేర్లు మీరు పరలోకంలో రాయించిన విధానం కొరకై బట్టి మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి సాతాను ప్రతి ఆటంకాలను లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.